సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు ఇంకొక మారణ విద్యలలో అపూర్వమైన విద్య ఒకటి ఉన్నది. కాట్రేరి ప్రయోగం అని ఉన్నది. ఆ దేవతకి సంబంధించిన మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఇది అత్యంత పురాతనమైన మంత్రం. ఈ మంత్రాన్ని కొన్ని గ్రంథాలలో చాలా మార్పులు చేర్పులు చేసి ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్న బీజాక్షరాలను తీసివేసి కొన్ని గ్రంథాలలో ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే, ఇలాంటి మంత్రాలు గురుముఖత మాత్రమే తీసుకొని వాటిని వినియోగించుకోవాలి అనేది గ్రంథకర్తల యొక్క ఉద్దేశం. కానీ ఇది మా దగ్గర యథావిధి ఎలా ఉందో అలాగనే మీకు ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. కాకపోతే ఈ విధి విధానాలు అనేది దాచేస్తున్నాను. నేను ప్రతి మంత్రంలో మారణ మంత్రాల్లో తెలియజేసేది ఏంటంటే, గురుముఖత తీసుకొని నా ద్వారా తీసుకొని దాన్ని సిద్ధింపజేసుకొని ప్రయోగం చేసుకునే వ్యక్తులకు మాత్రమే ఆ విధి విధానాలు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ మంత్రాలు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ప్రతి శాస్త్రాలలో ఇలాంటి మంత్రాలు పుస్తకాలలో చాలానే ఉన్నాయి. అవి చెప్పడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇవన్నీ మంత్రాలన్నీ ఈశ్వర ప్రసాదాలే. ధన మాన ప్రాణాలకు విఘాతం వచ్చినప్పుడు, బలవంతులతో బలహీనుడు యుద్ధం చేయలేనప్పుడు, తనకు తాను రక్షించుకోవడానికి, కష్టాల నుంచి గట్టెక్కడానికి ఇలాంటి మంత్రాలు అనేది ఈశ్వర స్వరూపమైన గురుముఖత ఎన్నో మంత్రాలు రావడం జరిగింది. కాబట్టి ఈ మంత్రాలని నేను తెలియజేస్తున్నాను. ఈ మంత్రాలకు ఈ విధి విధానాలు తెలుసుకొని ప్రయోగం చేయాలి. చాలా గుండె ధైర్యం ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలాంటి విద్యలని నేర్చుకొని చేయగలరు. అందుకనే నేను కూడా ప్రతి వీడియోలలో చెప్తున్నాను. 50,000 తీసుకొని ఈ మంత్రాన్ని ఉపదేశం చేయడంతో పాటుగా విధి విధానాలు నేర్పించి పంపించడం జరుగుతుంది. అట్టి మంత్రాన్ని మీరు తీసుకొని పోయి సిద్ధింపజేసుకొని ప్రయోగానికి వినియోగించుకోవాలి. కొంతమంది నాకు బ్యాడ్ కామెంట్ పెట్టడం జరుగుతుంది. సాహసం చేసిన వాళ్లకు మాత్రమే ఇలాంటి తీసుకునే అర్హత ఉంటుంది. తన ప్రాణాన్ని, తన కుటుంబ ప్రాణాలను రక్షించుకోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైన వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేసి రాగలరు. వ్యతిరేకమైన కామెంట్లు పెడితే మేము మహావిద్య సాధకులం, వాళ్ళకి ఏ విధంగా హాని జరగాలనో ఆ విధంగానే జరుగుతుంది. అవసరమని కూడా జరిగిపిస్తాం కూడా. అదొకటి గుర్తుపెట్టుకోవాలని సాధక ప్రియులని మనవి చేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి, ఓం నమో భగవతి మలయాళ భగవతి శక్తి సంహారలోక ఇస్మాకారి కాళ్ళ కాళ్ళ ఏక్కల్ కన్న కాట్రేరి కడుపు నొప్పి పెట్టవే గర్భ కాట్రేరి పిల్లల చంపవే పిల్లల కాట్రేరి దానవ కాట్రేరి ఓం గర్భగోళం రం 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 భగభుగల్ శంభు శంభు జతుశక్తి రం 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 ఠా 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 ఖేం ఖేం పగవారి ప్రాణంబు తీయవే ఎంత కట్టిన తుంచక నా మంత్రంతో గర్భగోళమందు సొచ్చు సూలించి గ్రక్కున దీయవే కాట్రేరి భంబం పంపం పటాపట్ హుం హుం హ్రూం హుం ఫట్ కట్ స్వాహ. ఈ బీజాక్షరాలని ఎలా ఉన్నాయో అలాగనే ఇవ్వడం జరుగుతుంది. కనుక సాధక ప్రియులారా, మీరందరూ ఈ విషయాన్ని గమనించగలరు. దీనికి 5,000 సిద్ధి ఉంటుంది. పని వచ్చినప్పుడు 108 సార్లు పనికి వినియోగిస్తే ఆ మంత్రాన్ని అక్కడ మనకు అనుకున్న కార్యం అనేది జరుగుతుంది. ఏ విధంగా చేయాలి, ఏ వస్తువులతో చేయాలి, ఎట్లయితే ఏమవుతుంది అనేది ఆ విధి విధానాలు నేను దాచేస్తున్నాను. మా ద్వారా ఉపదేశం పొందిన వ్యక్తులకు మాత్రమే నేను తెలియజేస్తున్నాను. మీరు అన్యదా భావించవద్దు. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.